సో అసలు గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తుంది, ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి వచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ ని మనం ఇవాళ తెలుసుకుందాము. Subscribe to our YouTube channel and press the bell icon so that you don't miss any important updates related to infertility. నమస్తే, నేను డాక్టర్ ఉదయ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్, గచ్చిబౌలి, తెలంగాణ. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న ఫీమేల్ పేషెంట్ కి మనం స్కాన్ చేసి తన గర్భాశయంలో ఒక ఫైబ్రాయిడ్ అనేది డిటెక్ట్ చేసి తనకి చెప్తామో ఆ పేషెంట్ కి చాలా స్ట్రెస్ అనేది ఉంటది. సో అసలు ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తుంది, ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి వచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ ని మనం ఇవాళ తెలుసుకుందాము. సో బేసిక్ గా ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా మజిల్ గ్రోత్ అని అర్థం. తెలుగులో దీన్ని కణితలు అని అంటారు. ఈ తెలుగు టర్మ్ విధంగానే చాలా మందికి ఇది ఏమన్నా క్యాన్సర్ అని డౌట్ వస్తుంది. అన్ని కణితలు క్యాన్సర్ అయితే కాదు, చాలా కొన్ని వరకు క్యాన్సర్ అయ్యే అవకాశం అనేది ఉంటది. సో రీజన్ ఏంటి, ఈ కణితలు అనేది ఫీమేల్ బాడీలో ఎందుకు వస్తాయంటే ఈస్ట్రోడైలర్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ ఫీమేల్స్ లో చాలా ఎక్కువ మోతాదులో రిలీజ్ అయితే కనుక ఇలా కణితలు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్ రీజన్స్ కూడా మనకి కావచ్చు. సో ఈ కణితలు ఉన్న పేషెంట్స్ కి కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఏంటంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మెన్సెస్ వచ్చినప్పుడు చాలా హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు, లేకపోతే చాలా ఎక్కువ కడుపు నొప్పి రావచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ కణితల సైజ్ ఎక్కువైనా సరే యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడం, ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కొంచెం అబ్డామినల్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సో గర్భాశయం లోపల ఈ కణితలు అనేవి ఎక్కడెక్కడ ఉండొచ్చు, వాటిని లొకేషన్ ని బట్టి మనం స్పెసిఫిక్ టర్మ్స్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఈ కణిత అనేది ఎండోమెట్రియల్ క్యావిటీ లోపల ఉంటే గనక దాన్ని ఎండోమెట్రియల్ పాలిప్స్ అని అంటాము. సపోజ్ ఈ కణిత ఎండోమెట్రియల్ క్యావిటీ అండ్ మజిల్ కి మధ్యలో ఉంటే దాన్ని సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని అంటాము. ఈ కణిత అనేది యూట్రైన్ మజిల్ లోపల ఉంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని అంటాము. అదేవిధంగా ఈ కణిత గర్భాశయ పొర పైన ఉంటే గనక దాన్ని సబ్ సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం. సో ఈ కణితల లొకేషన్ ని బట్టి వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఎండోమెట్రియల్ పాలిప్ అయితే మనం హిస్ట్రోస్కోపీ అంటే ఒక కెమెరాని గర్భాశయ లోపలికి పంపించి ఈ పాలిప్ ని మనం రిమూవ్ చేస్తాము. అదేవిధంగా సబ్ మ్యూకోజల్ అయితే ఎప్పుడైతే అది గర్భాశయంలోకి ఇలాగ ప్రొట్రూడ్ అవుతుందో అలాంటప్పుడు మనం హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ గైడెడ్ ద్వారా ఈ పాలిప్ అనేది మనం తీస్తాము. అదేవిధంగా ఇన్ కేస్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక సైజ్ ఎక్కువ ఉంటే కనుక అది కూడా తీయాల్సి ఉంటుంది, మయోమెక్టమీ అని అంటాం దాన్ని. అండ్ సబ్ సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయ పొర పైన ఉండేవి చిన్న సైజ్ అయితే మనం అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ సైజ్ అనేది పెద్దగా ఉంటే కనుక లాప్రోస్కోపీ ద్వారా తీయాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాబ్లం ఎందుకు ఈ పేషెంట్స్ లో ఉంటుందంటే ఎప్పుడైతే మనం పిండం అనేది లోపల ట్రాన్స్ఫర్ చేస్తామో ఈ పాలిప్స్ అన్న లేకపోతే సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఏ ఫైబ్రాయిడ్స్ ఉన్నా సరే అది ఏం చేస్తుందంటే పిండాన్ని గర్భానికి అతుక్కోకుండా చేస్తుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వీటికి నేను చెప్పినట్టు ఇన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే కంపల్సరీ మనకి ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల సఫర్ అవుతున్నా లేకపోతే ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నా సరే మా సెంటర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. For more information, visit our website www.indraivf.com or call 1-800-309-4410. Keep following us and leave your fertility related questions in the comments below and get answers from Indira IVF doctors.